హలో గైస్! 'ఆంధ్ర కింగ్' తాలూకా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇంకా 6 డేస్‌లో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో, ఆ ట్రైలర్‌లో ఉన్నది ఏంటిది? దాని గురించి మూవీ ఎలా ఉండబోతుందన్న దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. అది డిస్కస్ చేసుకోవడానికి ముందల నువ్వు చేయాల్సిందేం లేదు. ఈ వీడియో గాని, మన ఛానెల్ గాని నువ్వు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. దాని పక్కన ఒక చిన్న బెల్ ఐకాన్ బటన్ ఉంటది. దాన్ని ఆన్ చేసి పెట్టుకో. నేను ఎప్పుడైనా రివ్యూ ఇచ్చినప్పుడు మన ఛానల్ ద్వారా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం, ట్రైలర్ చూస్తూ నీకు రివ్యూ ఇచ్చేస్తా. సో, ఆలస్యం చేయకుండా ట్రైలర్ అయితే చూసేద్దాం. సో, ట్రైలర్ వాయిస్ మీకు వినిపియకుండా నేనైతే బడ్స్ పెట్టుకున్నా. నేనైతే వాయిస్ వినేసి మీకు రివ్యూ ఇచ్చేస్తా ఎలా ఉండబోతుందా అని. ఫస్ట్ ఏంటంటే ట్రైలర్ అంతా ఒక గొడవతో స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్న మూవీ నీకు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ అంతా లొల్లి చేసి ఎలా ఉంటదన్నది స్టార్టింగ్‌లో ట్రైలర్‌లో ఇచ్చారు. కట్టింగ్ అనేది చేశారు. సో, మొత్తం ట్రైలర్ చూడలా. సర్వర్ కొంచెం బిజీగుంది. వెయిట్ చేద్దాం అప్పటి వరకు. సో, వెయిట్ చేయకుండా మనం సర్వర్ స్లో ఉంది బాస్ మనదైతే. మీరు చూసే ఉంటారనుకుంటున్నా. సో, మీరు ఎలా ఉందనుకున్నారు కామెంట్ చేయండి. ట్రైలరు మనకి కొంచెం సర్వర్ బిజీగా ఉంది. భాగ్యశ్రీ గారు కూడా ఉన్నారు. లవ్ స్టోరీ గట్టిగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే వింటేజ్ రామ్ గారు ఉంటారనిపిస్తుంది నాకైతే. ఆళ్ళిద్దరికీ కెమిస్ట్రీ బానే ఉంది. ట్రైలర్ చూస్తుంటే మూవీ కూడా అలాగే సాగబోద్దనిపిస్తుంది. నువ్వు కూడా ఇలాంటిది లైఫ్‌లో ఏమైనా ఫేస్ చేసుంటే కామెంట్ చేయి. నేను కూడా ఎంజాయ్ చేస్తా. సత్య గారు, రామ్ గారు, భాగ్యశ్రీ గారు ఇదంతా బానే ఉంది ట్రైలరు. అంటే మీకు తెలిసే ఉంటదిగా ఉపేంద్ర గారు. లిటరల్లీ చెప్పాలంటే ఎమోషన్స్ కూడా ఉన్నాయి భయ్యా దీంట్లో. బాగా యాడ్ చేసి పెట్టారు. నువ్వు కూడా ఎలాంటి ఫేస్ చేసి ఉంటావు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు ఏదైనా నీకు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ద్వారా నువ్వు కూడా ఎలాంటివి ఫేస్ చేసి ఉంటావు. నీ ఫ్రెండ్స్‌తో గాని, బయట వేరే వాళ్ళతో ఏమైనా గొడవ పడి ఉంటావు. దాన్ని బేస్ చేసుకొని ఈ మూవీ అయితే తీశారు రామ్ గారు. అండ్ ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న డైలాగ్ ఉంది లాస్ట్‌లో. ఆ డైలాగ్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాళ్ళు హీరోకి ఉన్నారా లేదా అనేది తెలుస్తారేంటంటే, అలా ఉండబోతుంది మూవీ. అది 'ఆంధ్ర కింగ్' తాలూకా ఉపేంద్ర గారు. అండ్ దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంది. ట్విస్ట్ ఏంటంటే అసల మెయిన్ 'ఆంధ్ర కింగ్‌కి' ఎవ్వరు హీరో అన్నది తెలుస్తది. సో, అప్పటి వరకు ట్రైలర్ చూద్దాం. సూర్య, సాగర్ ఇద్దరు కలవకపోయినా చూడ్డానికి చాలా బాగుంది. లాస్ట్‌లో ఇదంతా బానే ఉంది గానీ, లవ్ స్టోరీ బానే ఉంది. అక్కడ ఎమోషన్స్ కూడా బానే ఉంది. ట్రైలర్ నాకు కూడా బానే అనిపించింది.
ఇంకా 6 డేస్‌లో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఏంటంటే 28థ్ అని చెప్పారు. కాకపోతే 27కి షిఫ్ట్ చేశారు. డేట్ చేంజ్ అయిందంతే ఒక్కరోజు బ్యాకు. సో, ట్రైలర్ అయితే నాకు నచ్చేసిందబ్బా! ఇక్కడ 'సాగర్' అనేది రామ్ గారు, 'సూర్య' అన్నది మనకి ఉపేంద్ర గారు. 'మహాలక్ష్మి' అంటే తెలిసిందేగా భాగ్యశ్రీ గారు. సో, ట్రైలర్ కటింగ్ అయితే నాకైతే సూపర్ అనిపించింది. ఫ్యాన్స్‌కి ఇది కనెక్ట్ అయిద్ది అనిపిస్తుంది. రామ్ గారికి కమ్‌బ్యాక్ అనేది చెప్పుకోవాలి అన్నకి. సో, ఆల్మోస్ట్ ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి. నువ్వు గూడా మూవీని ఎంజాయ్ చేస్తావని నేను అనుకుంటున్నా. యాస్ ఎ ఫ్యాన్‌గా నీ ఒపీనియన్ ఏంటో ఈ ట్రైలర్ చూసే ఉంటావు కదా! కామెంట్ చెయి. నా ఒపీనియన్ అయితే ట్రైలర్ కట్ చేసిందైతే బాగా ఉంది. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోని చూసినందుకు నీకు థాంక్ యూ సో మచ్. అండ్ అప్పటి వరకు నెక్స్ట్ ట్రైలర్‌తో గాని, నెక్స్ట్ రివ్యూతో గాని కలుద్దాం. అప్పటి వరకు టాటా సీ యూ. బాయ్ బాయ్.